పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. హల్లెలూయా. ఇశ్రాయేలీలు మొదటి రాజుగా కీషు కుమారుడైన సౌలు దేవుని చేత నిర్ణయించబడ్డారు. అతడు బహు సౌందర్యము గల యవనుడు అని, ఇశ్రాయేలీలో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు అని, ఇతరుల కంటే ఎత్తుగలవాడు అని సౌలును గూర్చి లేఖనం సెలవిస్తుందండి. సౌలు సమూయేలునకు కనబడగానే దేవుడు సమూయేలుతో, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనిని గూర్చి సెలవిస్తారు. సౌలు 30 ఏండ్ల వాడై రాజుగా ప్రజలను ఏలుతున్నారు. ఒకానొక దినాన్న సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీలకు తన జనముల మీద నేను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. అమాలేకీలు ఇశ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, పశువులనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలము చేయమని దేవుడు సమూయేలు ద్వారా సౌలుకు సెలవిస్తారు. సౌలు అమాలేకీల రాజైన అగాగును ప్రాణముతో పట్టుకొని జనులనందరినీ కత్తి చేత నిర్మూలము చేసి దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు. దేవునికి కోపాన్ని కలిగించారు. సౌలు రాజు జీవితంలో అధికారాన్ని, ఘనతను, రాజసాన్ని దేవుడే కలిగించారండి. అతని ప్రవర్తన విషయమై దేవునికి అధికారం ఇచ్చిన వాడిగా సౌలు జీవితంలో ఎక్కడా కనబడట్లేదు. సమస్తాన్ని దేవుని వలన పొందుకున్న సౌలు తన నిర్ణయాలను మాత్రమే ఆచరించేవాడు. దేవుడు తనకు అధికారిగా ఉన్నాడు, ఆయన మాట చొప్పున ప్రవర్తించాలి అని సౌలు అనుకొనలేదు. దేవుడు చెప్పిన మాటలను నిర్లక్ష్యంగా విడిచిపెట్టేశాడు. మనము కూడా సౌలును బట్టి జ్ఞానాన్ని కలిగి అలాంటి ప్రవర్తన విషయమై జాగ్రత్త పడాలి. దేవుడు మనకిస్తున్న ప్రతి నడిపింపును, మాటలను అంగీకరిస్తూ మన ప్రవర్తన ద్వారా ఆయనను మహిమపరచాలి. సౌలును రాజుగా అభిషేకించినందుకు, నిర్ణయించినందుకు దేవుడే పశ్చాత్తాపపడ్డారట. సమూయేలు బ్రతికినన్ని దినాలు కూడా సౌలు కొరకు దీవారాత్రములు దేవుని సన్నిధిలో సమూయేలు ప్రార్థించేవారు. ఎన్నడూ సౌలుని మరచిపోక దేవుని సన్నిధిలో అతని గురించి మొరపెట్టినటువంటి అనుభవం సమూయేలు గారిది. నేటి మన జీవితాలలో కూడా దేవుడు మనల్ని ప్రత్యేకించుకొని ఒక ప్రణాళికలో మనల్ని నడిపిస్తుండగా అనేకమైనటువంటి పరిస్థితుల గుండా ప్రభు మనల్ని ప్రయాణం కొనసాగిస్తూ అనేక విషయాలు మనకు బయలుపరుస్తూ ఉంటారు. శ్రమలోను, వ్యాధిలోను, బాధలోను, లేమిలోను ఎన్నో పాఠాలను ఆయన నేర్పిస్తూ, ఆయన వాక్కు ద్వారా మనల్ని బలపరుస్తూ ఆయన కొరకు జీవించాలని, ఆయన మహిమార్థమై మనము నిలబడాలని ప్రభువు ఎన్నో పరిస్థితుల నుంచి మనల్ని విడిపిస్తుంటారు. అయితే దేవుని మాటను, ఆయన యొక్క ఆజ్ఞను మనం తిరస్కరించి నిర్లక్ష్యంగా ఉండేవారంగా ఉండకూడదు. సౌలు గారి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఉన్నత స్థానాన్ని దేవుడే కల్పించినప్పటికీ దేవుని మాటను నిర్లక్ష్యంగా విన్నాడు. ఆ ప్రవర్తన దేవునికి అంగీకారంగా లేదు. ఈరోజు మన జీవితంలో కూడా విడిపించబడ్డ మనం, కొనసాగించబడుతున్నటువంటి మనం, ప్రభువులో జీవిస్తున్నటువంటి మనము సౌలు వలె ప్రభుకి దుఃఖంగా ఉన్నామా, లేదంటే ఆయనకు మహిమకరంగా ఉన్నామా? ఈ దినం దేవుడిస్తున్నటువంటి మాట ద్వారా మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకునే వారంగా ఉండాలని. దేవుని అధికారానికి ఒప్పుకోనట్లయితే మన జీవితంలో ఎన్నో శ్రమలు మనం కలిగి ఉంటాం, ప్రభువుని దుఃఖపరిచే వారంగా ఉంటాం. కనుక మన ప్రవర్తన విషయమై జాగ్రత్త పడదాం. అనేక సార్లు
ప్రభు వాక్యం మనకు ఎదురు పడుతున్నప్పటికీ కూడా ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి స్వభావాన్ని విడిచిపెడదాం. ఆ దేవుని యొక్క కృప కొరకు ఆయన సన్నిధిలో కనిపెట్టగలిగితే ప్రభు అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. ఆ దేవుని కృప మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.